ఒక చిన్న బెట్టింగ్ యాప్‌తో స్టార్ట్ చేస్తే, ఈ యాప్ వల్ల మీకు లాభాలున్నాయి. ఈ యాప్‌లో మీరు గేమ్‌లాడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంటర్‌టైన్ అవుతారని చెప్పేసి అనేక మంది ఈళ్ళు సినిమా రంగంలో చిన్న చిన్న వృత్తుల్లోనే ఉంటారు కానీ, ఇక్కడికొచ్చేసరికే సెలబ్రిటీలు అయిపోతారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడుపుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా ఉన్న వాళ్ళందరిని మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ మా యొక్క యాప్‌ని ప్రమోట్ చేయండి. మీకు లక్షల్లో ముట్ట చెప్తామని చెప్పేసి అందజేస్తే వీళ్ళు కూడా ఊరికే ఒక పోస్ట్ ద్వారా లక్షల్లో వస్తాయి. మనం ఇమ్మీడియేట్‌గా డబ్బులు సంపాదించొచ్చు. తద్వారా కోటీశ్వరులు అయిపోవచ్చు అన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో వీళ్ళందరూ పెట్టి మేం కాదు కదా పోయేది. మేము జస్ట్ ప్రమోషనే కదా. మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు కదా. నాకేం సంబంధం అనుకోవటానికి లేదు. దేనికంటే రేపు పొద్దున ఎవడన్నా దీనికి బాధ్యతుడై డబ్బులు పోగొట్టుకొని ఒక్కసారిగా రోడ్డు మీద నిలబడి ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని కదిలిస్తే పలానా ఆమె యాడ్ వల్ల నేను చూసి మోసపోయాను. ఈ బెట్టింగ్ దానిలోకి వచ్చాను. నాకు అంతకుముందు తెలీదన్నప్పుడు ఒక్కసారిగా మీరు కటకటాల వెనక్కెళ్తారు. పోలీస్ స్టేషన్ల దగ్గరికెళ్ళి క్యూలో నించోవాల్సి వస్తది. కోర్టు బెట్లు ఎక్కాల్సి వస్తది. శిక్షలు పడతాయి. జైల్లోకి వెళ్ళిపోతారు. ఇయన్నీ చూసుకొని ఇక్కడి నుంచి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా కూడా లేకపోతే ఏ బ్రాండ్ ప్రమోటర్లైనా, హీరోయిన్‌లైనా, హీరోలైనా ఎవ్వరైనా సరే బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉండండి.